లొల్లి అవుతుందా? హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? కేసీఆర్ కూతురు కవిత కూడా కొత్త పార్టీ పెట్టే దిశగా ఆలోచన చేస్తుందా? అందుకే ఈ మధ్య కొంతకాలంగా ఆమె పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, పార్టీ ఒకవైపు వెళ్తుంటే ఆమె ఇంకోవైపు కావచ్చు కార్యక్రమాలు చేస్తూ ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ఇదే నడుస్తూ ఉందా? నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు భేటీ అయ్యి గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. అంటే ఇది రాజీ కుదిర్చే ప్రయత్నమా లేక ఇంకేదైనా చర్చ జరుగుతుందా? వాళ్ళ మధ్యలో జరుగుతున్న వార్ గురించి బయట సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారమా, అదే నిజమా? ఇదో ఇట్లుంటే ఇంకోటి బట్టికి డిప్యూటీ సీఎం బట్టికి రేవంత్ రెడ్డికి మధ్యలో కూడా పంచాయతీ ఉందా? వాళ్ళకు కూడా ఏదో అంటే పడతలేదు, పొంతన లేదు, పొత్తు లేదు అన్నట్టుగా జరుగుతుందా వాతావరణం? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారా? మరోవైపు కొండ సూర్యకు అదే మాట్లాడింది, మంత్రులకు డబ్బులు ఇస్తేనే సంతకాలు పెడతారు, పైసలు ఇస్తేనే పని చేస్తారు అని. అది నిజమేనా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ మంత్రుల, ప్రభుత్వ మంత్రుల? ఇదే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉంది. దీని మీద భవిష్యత్తులో అంటే రేపు ఒక సంచలన నిర్ణయాలు చూస్తారు, సంచలన దాడులు మీరు చూస్తారని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేసిండు. అందులో ఉన్న వాస్తవం ఏంటి, అందులో పూర్తి విషయాలు ఏంటి తెలుసుకుందాం. ఈలోపు మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే బట్టి రేవంత్కు పడట్లేదు, ఇద్దరికి ఫుల్ ఫైటింగ్. సీఎం స్టేట్ దివాలా తీసిందన్నాడు, ఫైనాన్స్ మంత్రి బట్టి మాట్లాడతలేదు. బట్టి అలిగి సైలెంట్ అయ్యిండు, పుష్కరాలకు సపరేట్గా పోయిండ్రు. సీఎంకు మంత్రులు నో సపోర్ట్, హైకమాండ్తో రేవంత్కు గ్యాప్. రాహుల్ రేవంత్ ముఖం చూస్తలేడు. క్యాబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నా అని చెప్పేసి బీజేపీ నేత ఏలేటి ఒక సంచలన ప్రకటన చేసిండు. ఇది ఇట్లా ఉంటే ఇక ఫుల్ వర్షాలంట, మస్తు వానలు, దంచి కొట్టనున్న వర్షం. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. వాతావరణ శాఖ వార్నింగ్, అప్రమత్తంగా ఉండాలని సూచన. ఫుల్ వర్షాలు కొడతాయి అంటున్నా చూసుకొని. హైదరాబాద్లో కిలేడీలు లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కి దొంగతనం చేస్తారంట, పర్సు సెల్ ఫోన్ గుంజుకుంటారంట. ఇక ఏందని చెప్పేసి గట్టిగా మాట్లాడితే బెదిరిస్తారట. ఆ లైంగిక వేధింపులు అంటే అట్లా వేసినావు ఇట్లా వేసినావు అని చెప్పేసి బెదిరిస్తారట, బ్లాక్మెయిల్ చేస్తారట. రాత్రి వేళలో పోయేటప్పుడు జర చూసుకోరు, లిఫ్ట్ అడగంగానే షేర్ అడ్డం పెట్టింది అని చెప్పేసి లిఫ్ట్ ఇస్తే మీ బతుకు లిఫ్ట్ పాలవుతుంది. ఈ హరీష్ ఇంటికి కేటీఆర్ 2 గంటల పాటు నేతల భేటీ. తాజా రాజకీయాలపై చర్చలు, బీఆర్ఎస్లో ఇటీవల కీలక పరిణామాలు. పొలిటికల్ హాట్ టాపిక్గా మారిన మీటింగ్. చూసుకో సురేఖక్క మాట్లాడిన మంత్రులకు లంచాలు, పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. మంత్రులకి ఇది శర్ర మామూలే, నేను అరబిందో ఫైల్ క్లియర్ చేసిన, వాళ్ళ దగ్గర పర్సనల్గా పైసా తీసుకోలే, నమ్మాలి మనం. వరంగల్లో స్కూల్ డెవలప్మెంట్ అప్పచెప్పిన, 5 కోట్లతో స్కూల్ మళ్ళీ కట్టిండ్రు. రచ్చ రేపిన మంత్రి సురేఖ కామెంట్స్ తూచ్, నేను అలా మాట్లాడలే, ఆ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు ఉల్టా చేసిండ్రు. వెంటనే క్లారిటీ ఇచ్చిన మంత్రి. నిజంగానే కొండ సురేఖ లెక్కనే ఇంకో క్యాండిడేట్ ఉండి మొత్తం వాయిసు, ఫేసు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఏమంటారు కాపీ చేసుకుంటా అట్లా ఏమంటారు బీఆర్ఎస్ అన్నది కదా, ఉల్టా చేసింది, అట్లా మార్ఫింగ్ చేస్తారు కావచ్చు. కొండ సురేఖకు కంగ్రాట్స్, ఇప్పటికైనా నిజం చెప్పిండ్రు. కమిషన్ల సర్కార్ అని ఒప్పుకున్నారు. లంచాల మంత్రుల పేర్లు బయట పెట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈయన ఇంకో ప్రబుద్ధుడు, ఓనర్ భార్యతో ఎఫ్ఐఆర్, వీడియోలతో బ్లాక్మెయిల్, ₹1 కోటి డిమాండ్, కారు డ్రైవరు దారుణం, అక్కతో లవ్, చెల్లెపై కన్ను. రైట్, ఇక వదిలేస్తే ఈనాడులో చూస్తే వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం, నకిలీ ఎరువులు, విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నకిలీ ఎరువులు, విత్తనాలపై నకిలీల మీద అప్రమత్తత ఉండాలి కరెక్టే, కానీ అసలు రైతులు లైన్లో నిలబడకుండా నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి వచ్చి వెనక చిరుముచ్చడు, కానీ వాళ్ళకి సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలాగా మీరు అప్రమత్తంగా అండి ఫస్ట్. అప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి మీరు సరిపడా ఇస్తే నకిలీవి రావు, రైతులు ఇబ్బంది పడరు. ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ. త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. హైదరాబాద్లో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు. 2034-35 నాటికి
31,808 మెగావాట్ల రాష్ట్ర విద్యుత్ డిమాండు. విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 2034-35 వరకు ఉండే పార్టీ ఏదో పోయే పార్టీ ఏదో ఈయన ఇప్పుడే సమీక్షలు. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్. తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే, 5 సంస్థలకు బాధ్యతలు అప్పగించినట. తుర్కీతో తెంచేసుకుందాం. నిజంగా టర్కీ అని పిలుస్తాం మనము. వీళ్ళ దరిద్రం భాష ఏంటంటే ఇష్టం వచ్చిన భాష రాస్తారు, అదే మనం చదవాలి. అట్లా లేదు. టర్కీతో తెంచేసుకుందాం. వాణిజ్య బంధాలపై బీజేసీ కేట్ డిమాండ్. టర్కిష్ ఎయిర్లైన్స్తో లీజు వద్దన్న ఎయిర్ ఇండియా. పాక్ను ఎండగట్టేలా దౌత్య యుద్ధం. ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం. విపక్ష ఎంపీలకు చోటు. ఉగ్రపోరులో ఐక్యతను చాటే యత్నం. అందం, ఆరోగ్యం, ఆహ్లాదం. ఏఐజీలో సుందరీమణులు. పాలమూరులో పిల్లల మరి రామలింగేశ్వర ఆలయ సందర్శనం. నగర శివార్లోని ఎకో టూరిజం పార్కులో సందడి. ఎన్నో మూలకు జరిగి సపరేక ఎవరు గెలిచిరో వాళ్ళు ప్రకటించడానికి ఇదంతా లేనిపోని చేస్తున్నాడు పైసలను ఖర్చు పెట్టి. ప్రజాక్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు. అన్ని వర్గాల సమస్యలపై పోరాడేలా కార్యాచరణ. హరీష్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిన కేటీఆర్. గిది ఇంట్రెస్ట్ చూడాల. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి. నైజీరియన్ డ్రగ్ ముఠాల నయాదందా. డిపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు. నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. అంటే ఏం చేసినా సరే ఒకవేళ అధికారులు గుర్తించి ఇక్కడి నుంచి పంపించేది వాళ్ళ సొంత దేశానికి పంపిద్దామని చూసినా కూడా పోరంట. దాన్ని తప్పించుకుంటేందుకు ఏదన్నా వేసి ఇన్నే చూసి జనాలను, హైదరాబాదు నగర తెలంగాణ ప్రజలని మత్తులో ముంచాలి. వాళ్ళ చూద్దాం, దాని డీటెయిల్ మనకు ఇంకా చూద్దాం. నేడు రేపు భారీ వానలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురుస్తాయి అంటారు. ఇవాళ రేపు జర బయటకు వెళ్ళేటప్పుడు ఛత్రి అదేమంటారు రెయిన్ కోట్ వేసుకోవరు. ఇక వాతావరణ శాఖ చెప్పింది అసలే. 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాధుడు. విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ. సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే అమెరికాకి వెళ్ళి పైసలు ఆడ కొలువు చేసి సంపాదించి ఈడ ఉన్నోళ్ళకి పంపాలనుకుంటే 5% దాన్ని ఏమంటారు ట్యాక్స్ చేస్తారట. దాన్ని ఒక ప్రజాప్రతినిధుల సభ అయితే బడ్జెట్ కమిటీ అయితే వ్యతిరేకించింది. మళ్ళా బిల్లు ఏంటి మళ్ళీ ఏం లేదు, వసూలే ముక్కు విండి వసూలు చేయాలి. నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక. కేసీఆర్ హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తి. పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం సంచలన నిర్ణయం అని చెప్పొచ్చింది. మరి నిజంగాలో ఆ నివేదిక అందజేస్తే ఎంత అవినీతి జరిగింది ఏందనేది తేలుతుంది. హైదరాబాద్లో డేటా సిటీ. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారబోతుందట. పోలవరంపై 28న ప్రధాని సమీక్ష. వర్చువల్గా హాజరు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ కోరుతూ ఉంది. ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం. విజయ్ షాపై చర్యలు తీసుకోండి. మోడీకి కర్నల్ సోఫియా బంధువుల వినతి. టర్కీ ఉత్పత్తులు వద్దు. యాపిళ్ల దిగుమతి నిలిపేసిన ఢిల్లీ మండి. ఆభరణాలు కొనమన్న లక్నో వ్యాపారులు. పాక్ సరిహద్దుల మీదుగా భారత్కు ఆఫ్ఘాన్ ట్రక్కులు. ఎందుకు వస్తున్నారా మీరు సావనీకి? అసెంబ్లీ మండలి ఒకే చోట. పార్లమెంటు తరహాలో ఏర్పాటు. పనులను పరిశీలించిన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు శాసన మండలి ఒక కాడ జరుగుతుంది, అసెంబ్లీ శాసనసభ ఒక కాడ జరుగుతుంది. ఇప్పటి నుంచి అన్ని ఒక కాడ ఉండేలాగా ఏర్పాటు చేస్తారంట. మంచిదే అది. పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి. 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక వెలుగులో చూస్తే టర్కీ అజర్బైజాన్కు దెబ్బ మీద దెబ్బ. పాక్ మద్దతు ఇచ్చిన 2 దేశాలకు భారత ట్రేడర్ల షాక్లు. ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి. ఆల్ ఇండియా ట్రేడర్స్ సమావేశం తీర్మానం చేసిందట. ఈ మేరకు పిల్లల మర్రికి ఫిదా. అందాల భామలు వేయరు నిన్న పిల్లల మర్రి జూనికి. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. 1,00,000 మంది పుష్కర స్నానాలు. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిన్న ఆయన వేయండు, మొన్న పెద్ద మనిషి సీఎం వేయండు. వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఔటర్ వెంట సోలార్ గ్రిడ్. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల
మేరా సోలార్ పవర్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. 50 లక్షల టన్నుల వడ్లు కొన్నాం, ఇంకా మస్తు వడ్లు వర్షాలల్లా దాన్ని ఏమంటారు అమ్మే అది ఉంటుంది కదా అక్కడ నానిపోతుంది సార్, అది కూడా చూడండి ఒకసారి. యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వద్దు, తడిసిన వడ్లు కూడా కొంటాం, రైతుల సంక్షేమమే మా ధ్యేయం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి 50 లక్షల టన్నుల వడ్లు కొన్నారట, ఇంకా మస్తుగా వడ్లు వానల నీళ్ళలో నానిపోతున్నాయి. మన పోలీసులు వరల్డ్ నెంబర్ 1 డ్రగ్స్ కంట్రోల్లో మొదటి స్థానంలో HNU. దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 వివిధ కేటగిరీల్లో పోటీపడ్డ 138 దేశాల పోలీసులు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సివి ఆనంద్. ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్లోనూ నెంబర్ 1గా రాష్ట్ర పోలీసులు. డాక్టర్లు లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలుగా అనుమతులు, సర్టిఫికేట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్, అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు. వీళ్ళు పైసలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ దవాఖానలకు పర్మిషన్లు ఇచ్చి జనాల పానాలు మింగుతురు. మొన్న చూసినాం, ఆయన కాలుకు ఏదో దెబ్బ తాకిందని వస్తే ఆడ ఇది దుండిగల్ దగ్గర ఏదో హాస్పిటల్లో కాలుకు దెబ్బ తాకిందని వస్తే చేసిరు, ట్రీట్మెంట్ చేసిరు. కాలుకు దెబ్బ తాకిందని వస్తే మెదళ్ళ బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి ట్రీట్మెంట్ చేసిరు, మనిషే చచ్చిపోయిండు. ఇట్లా ఇదిగా మస్తు వరుసగా అవుతున్నాయి. ఇక గిడ బందరేల్స్లో ఒక దవాఖానలో అయితే అసలు డాక్టర్లు అందరూ ఎవరు వాళ్ళు నిజంగా డాక్టర్లు కదా, అన్ని ఫేక్ సర్టిఫికెట్లు. మనమే మన ఛానల్లో పోయి అక్కడ ఫేక్ సర్టిఫికెట్ అన్ని సాక్ష్యాలతో సహా చూపిస్తే మాట్లాడనీయకుండా కొంత దాన్ని ఏమంటారు దౌర్జన్యం చేసిన పరిస్థితి. కొట్టుకుపోయిన చెక్ డ్యాంలకు చెల్లింపులపై విజిలెన్స్ ఎంక్వైరీ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29 చెక్ డ్యాంల నిర్మాణం. కట్టిన వెంటనే కొన్ని, కడుతుండగానే మరికొన్ని కొట్టుకుపోయినాయి. అయినా కాంట్రాక్టర్లకు 287 కోట్లు చెల్లించిన గత సర్కార్, విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఇట్లా ఈ గత సర్కార్ ఏంది, అన్ని సర్కార్లు ఏ పార్టీ సర్కార్లు ఉన్నా ఇట్లా చెక్ డ్యాంలు మస్తుగా కొట్టుకోబోతూనే ఉంటాయి. అవి ఎందుకంటే అవి కట్టేదే ఉష్కల మీద కాబట్టి. సరే ఎంక్వైరీ చేయాలి, తప్పు చేసిన నువ్వునున్నా అది చేయాలి. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్. గ్రూప్ 1కు సంబంధించి విచారణ పూర్తయిన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తారా మండిపడ్డ సుప్రీంకోర్టు. పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి. రైట్, ఇక దిశ పేపర్లో చూస్తే ఈరోజు 5% ట్యాక్స్, భారతీయులు స్వదేశానికి పంపే డబ్బులపై అమెరికాలోని ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం, త్వరలో బిల్లు తీసుకురానున్న ట్రంప్ సర్కార్. ట్రంప్ను చంపేస్తా, తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్న FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ దర్యాప్తు చేస్తున్నామన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్, హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ, కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులో భాగమైన. మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొంతమంది. గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ. రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నాడా అని చెప్పేసి దిశలో ఒక మెయిన్ వార్త చూడవచ్చు. ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్, కరెంటు పోల్స్, లైన్స్, కేబుల్స్ బయట కనిపించొద్దు, ఇక కరెంటే కనిపించొద్దు. హరీష్ కేటీఆర్ 2 గంటల చర్చ వెనుక అంతర్యం ఏంటి? ప్రభుత్వ రామచంద్ర నాయక్ వాళ్ళ పాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, నీకెందుకే? సింధు జలాలు ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తాం. మునుపట్ల సింధు ఒప్పందాన్ని అమలు చేయాలి. నీటిని మళ్లించే నిర్ణయాన్ని భారత్ మానుకోవాలి. పార్లమెంటులో డిప్యూటీ పీఎం పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దారు బెదిరిస్తుండు. సింధు నీళ్ళు ఆపితే యుద్ధం లెక్క చూసుకుంటాం, మరి చూసుకొని సీజ్ ఫైర్ రేపటితో ముగినున్నది, ఇక అంటే వారం రోజులు అయిపోతుంది, ఇక చూసుకుందాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. చూసుకుందామంటే చూసుకుందాం. మరి ఏమింది, పాక్కు నిధులు ఇవ్వడంపై IMF పునరాలోచించాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అన్నాడు. యుద్ధాలతో భారత్ పాక్ సాధించింది ఏమీ లేదు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈయననే మనకు ఇంకో స్టేట్మెంట్ ఇద్దాం. యుద్ధాలతో ఏమన్నాడు, భారత్ పాక్ సాధించింది ఏమీ లేదని. ఉగ్రవాదంతో మీరు సాధించేది కూడా ఏమీ లేదు. తొలి వెలుగు స్టేట్మెంట్ ఇది, రాసుకో. షహబాజ్జీ రాసుకో. భారత్ జలాల్లోకి చైనా గూఢచార నౌక. టర్కీ, అజర్బైజాన్లతో వ్యాపారం బంద్. భారత్లోని 24 రాష్ట్రాల ట్రేడ్ లీడర్ల నిర్ణయం. ఇక వడ్డీ రేటు తగ్గించిన SBI. అన్ని కాల వ్యవధులపైన 20 బేసిస్ పాయింట్లు.
స్విగ్గీ జొమాటోలో ఇకపై సర్ఛార్జీలు, ఇన్ని రోజులు కల్పించిన మినహాయింపు ఎత్తివేత, నష్టాలు తగ్గించుకునేందుకు కంపెనీల నిర్ణయం. 5% తగ్గిన రాష్ట్ర ఆదాయం. గతేడాది 2,74,057 కోట్ల అంచనా ఇప్పుడు 2,17,651 కోట్లకే పరిమితం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్సైజ్ల ఆదాయం తగ్గింది. లాస్ట్ ఇయర్ కంటే 5% జీఎస్టీ తగ్గింది. అదే వాటలో రిజిస్ట్రేషన్ల ఇన్కమ్ అనేది రియల్ ఎస్టేటే పడిపోయింది, ఇంకా రిజిస్ట్రేషన్ ఎక్కడి మనం. దేశం సైన్యం మోడీ కాళ్ళు మొక్కాలి. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా వివాదాస్పద వ్యాఖ్యలు. ఇది నిజంగా సైన్యాన్ని అవమానించడమే అని కాంగ్రెస్ అనేది. నువ్వు మొక్కుసారు, అవసరమైతే మీ పార్టీ కాబట్టి మీరు మొక్కుతారు. ధరణి దొంగలపై సర్కార్ ఫోకస్. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశాలు. చేతులు మారిన భూముల మీద టార్గెట్ పెట్టిరు. 22 రోజుల్లోనే మిలియన్ యూజర్స్. వాళ్ళ సొంత కవిత్వం ఇది. ఓకే, సిద్ధంగా ఉండండి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే 9.8% పెరిగిన వినియోగం. అయినా అంతరాయం లేకుండా సరఫరా. రాబోయే 3 ఏళ్లలో మరింత పెరిగే ఛాన్స్. అందుకు అనుగుణంగా అధికారులు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలకైనా అత్యధికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తలొల్లి షురువైందట. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడి పోస్టులు. నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి. అగ్రవర్ణాలకే అన్నింటా ఛాన్స్. సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పోస్టుల్లో ఓసీ రెడ్డిలే. కులగణన ప్రకారం కేటాయింపులు ఏవి? పేరుకేమో బీసీ రిజర్వేషన్లు అంటారు, 42% అంటారు, 54% అంటారు. మొత్తం నిన్న మొన్న ఆర్టీఐ కమిషనర్ దాంట్లో కూడా మొత్తం వీళ్ళే కనబడతారు. మొత్తం ఓసీ రెడ్డిలే కనబడతారు. ఇక బీసీలు, యాదవులు, ముదిరాజులు, గొల్లోళ్ళు, కుర్మోళ్ళు, కుమ్మరోళ్ళు, గౌన్లోళ్ళు వీళ్ళేడే కనబడరు. బీసీలు అంటే ఇట్లా ఓట్లు మాత్రం బీసీలే కావాలి. బీసీలు ఓట్లు వేయాలి, సీట్లో కూర్చోవాలి, తర్వాత అలాని పక్కన పెట్టాలి. హరీష్ రావుతో కేటీఆర్ భేటీ. తెరపైకి కొత్త డౌట్స్. 2 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. కాంట్రవర్సీ మంత్రి. నిత్యం దురుసు వ్యాఖ్యలు. ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు, మళ్ళీ వివరణలు. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన మంత్రి వ్యాఖ్యలు. ప్రస్తుతానికి ఓకే. కాళేశ్వరం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ. 3వ వారంలో ప్రభుత్వానికి అందజేత. 400 పేజీల రిపోర్ట్ తయారు చేసిన పీసీ ఘోష్ కమిషన్. త్వరలో కొత్త విత్తన చట్టం. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో రైతులకు కష్టాలు. కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ ముందుకు పోతుందట. రైతు కమిషన్ చైర్మన్ కోదండరామరెడ్డి చెప్పిండు. తడిసిన ధాన్యం కొంటాం, రైతులను మోసం చేస్తే తాట తీస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కింద ట్యాగ్లైన్ వేయలే. కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు. 2వ రోజు కిటకిటలాడిన పుష్కర ఘాట్లు. ఏరయ్యా జనం కిటకిటలాడారు రాసిరు కానీ జనాలే రేడా ఏడా కిటకిటలాడుతారు. 2వ రోజు కిటకిటలాడిన పుష్కర ఘాట్లు. సరస్వతి నామస్మరణతో మారుమోగిన త్రివేణి సంగమం. అడ్మిషన్ టార్గెట్స్. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్పై ప్రెజర్. యాజమాన్యాలు వేధిస్తున్నాయంటూ ఫ్యాకల్టీ ఆవేదన. వేసవి సెలవుల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు. అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన. ఈ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా మాట్లాడే కెమెరా వెనకాల మాట్లాడతారు. మనం పోయి తొలి వెలుగు దాన్ని తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని పోయి మీ సమస్యలు చెప్పండి ప్రైవేట్ స్కూల్ టీచర్ అని కెమెరా అది మైక్ పెడితే మా కొలువు తీసి మా జాబ్ తీసేస్తారు సార్. మన సమస్యలు చేసుకుంటే సమస్యలు ఏమన్నా బాధపడుకుంటే కొలువు చేసేది ఎందుకు? మాట్లాడితే మీ సమస్యలు తెలిస్తే ప్రభుత్వము ఒక అధికారులు ఇంకెవరు స్పందిస్తారు ఉంటుంది కదా. కెమెరా ముందర మాట్లాడరు కానీ సమస్యలు అని చెప్పేసి కాలనీళ్ళు ఖర్చుతో చూసుకుంటారు. రైట్. మొత్తం నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇక ఏమన్నా మొత్తం దేశం సైన్యం ప్రధాని కాళ్ళ మీద పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. కమిషన్లు ఫుల్, ఖజానా ఢల్. మంత్రులు డబ్బు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు. యథేచ్ఛగా కల్తీ విత్తనాలు. నాణ్యమైన విత్తనాలు రైతుకు అందట్లేదు. విత్తన తయారీలో కంపెనీల ఇష్టరాజ్యం. నకిలీ విత్తనాలతో మునిగిన మూలుగు రైతు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టం అవసరం. ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంఖం. అంటే ఉద్యోగులే కాదు అన్ని వర్గాల సమస్యల మీద అంటే ప్రజా సంఘాలను యాక్టివేట్ చేసేందుకు అంటే ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు ఉన్నాయి అన్నింటినీ యాక్టివేట్ చేసి ఇక కొత్త తరహా ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు తెలియజేసేందుకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నిన్న
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు 2 గంటల సేపు కూర్చొని మాట్లాడుకున్నారు. అందులో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టుగా మనకు సమాచారం. అయితే చాలామంది పొలిటికల్గా అనుకుంటారు, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నారు. హెడ్లైన్స్ చెప్పండి. దళిత ద్రోహి కాంగ్రెస్, నీ పార్టీ దుర్మార్గపు చరిత్ర తెలుసుకో రేవంత్ అని చెప్పేసి కొప్పలీశ్వర్ గట్టిగానే ఇచ్చుకున్నాడు. ఎన్ఆర్ఐలపై ట్రంప్ బాధుడు, స్వదేశానికి పంపే నగదుపై 5% ట్యాక్స్కు ప్రతిపాదన. మూసీ సరిహద్దులు నిర్ధారించాలి, గరిష్ట ప్రవాహ స్థాయిని గుర్తించాలి, నాలాలు కలవట్టులు బాగు చేయాలి. పలు శాఖల అధికారుల నుంచి సూచనలు వచ్చినాయట హైడ్రాకు. సున్నపు గనుల లీజుపై చేతులెత్తేసిన కేంద్రం, అవకతవకలపై పీఎంఓకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు. 3 నెలల తర్వాత స్పందించిన కేంద్ర గనుల శాఖ. నయమే 3 నెలలు జల్దీ స్పందించు. ఫిర్యాదును రాష్ట్ర మైనింగ్ శాఖకు పంపుతున్నట్టు రిప్లై. సూర్యాపేట గనుల్లో ఎంఎండిఆర్ చట్టానికి సున్నం. అటవీ శాఖ ఎన్ఓసి లేకుండానే గనులను ఆన్లైన్లో వేలం వేస్తారట. ఈ వేలం ఇంటర్నెట్ వేలం. రైట్, ఇవి ఇలా ప్రధానంగా అన్ని పేపర్లలో మనం చూసుకుంటే హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.